తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఈటెల రాజేంద్రను ప్రకటించబోతుందా అని అంటే బీజేపీ ఏమో అవుననుకుంటా. ఎందుకంటే సమీకరణాలన్నీ లేకపోతే రాజకీయ విశ్లేషకుల మాటలు కానీ ఇవన్నీ అదే అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లేకపోతే డికే అరుణ మహిళా కోటాలో, ఈటెల రాజేంద్ర బీసీ కోటాలో వీళ్ళందరూ ఈ తెలంగాణ బీజేపీ చీఫ్ రేస్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులు. ఈ టైంలో కిషన్ రెడ్డి 2 ఏళ్లుగా అటు కేంద్ర మంత్రి పదవిని అండ్ ఇక్కడ తెలంగాణ బీజేపీ చీఫ్గా కూడా ఆయన కొనసాగుతున్నారు. సో ఇలాంటి టైంలో ఇలా కాకుండా ఎవరినైనా ఒక గట్టి వ్యక్తిని నిలబెట్టి బీజేపీని తెలంగాణలో చాలా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలని బీజేపీ గెలిచింది. దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. కాకపోతే బీజేపీ ఏదైతే ఏంటి, బీజేపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 స్థానాల్లో 2 స్థానాలు గెలిచింది. సో ఇదొక మార్క్. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ లాంటిది అనమాట. ఈ టైంలో ఇక్కడ కేంద్రం నుంచి ఇక్కడ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాలి వచ్చారు. 2 రోజులు హైదరాబాద్లోనే ఉండి ఆయన ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరితో చర్చించి ఏకాభిప్రాయంతో ఈటెల రాజేంద్రని బీజేపీ చీఫ్గా ఇక్కడ ప్రకటించబోతున్నారనే విషయం అయితే బయట వినిపిస్తోంది. దీనికి చాలానే బలపరుస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతే ఈటెల రాజేంద్ర పేరు చెప్పేస్తారని అనుకున్నాం మనందరం. కాకపోతే కొంచెం ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళకి అనుకూల వర్గం ఒకటి ఉంటే ఒక వ్యతిరేక వర్గం ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డిని చూస్తే ఎవరు ఇంత పెద్ద పార్టీకి రాష్ట్ర ఇన్ఛార్జ్ హోదానైతే వదిలిపెట్టుకోవాలనుకోరు కదా. ఆయన ఉన్నట్టే రేస్లో బండి సంజయ్, ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణలో నేను బీజేపీ చీఫ్గా ఉండాలనుకుంటున్నా అనే ఒక సమీకరణాలు లేకపోతే ఒక లెక్కలు లాంటివి కూడా పైన హైకమాండ్ వరకు పంపారట. ఇంకా మహిళా కోటాలో చూసుకుంటే డికే అరుణ ఆల్రెడీ ఉన్నారు. ఈటెల రాజేంద్ర వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఒక వ్యక్తిని ఇక్కడ చీఫ్గా పెడితే బాగుంటుందన్న ఒక న్యూస్ని కూడా హైకమాండ్ వరకు తీసుకెళ్లారంట. కాకపోతే ఇవేవి చెల్లకుండా పోయాయి. ఇప్పుడు ఇదంతా ఈ బీజేపీ చీఫ్ పదవి ఈటెల రాజేంద్రనే వరించబోతుంది అన్నదైతే కొంచెం స్పష్టమైన సంకేతాలు అయితే వచ్చేసాయి. ఎందుకంటే మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి మరి ఈటెల రాజేంద్ర కుటుంబాన్ని కలిశారు అండ్ తెలంగాణ రాజకీయాల మీద చర్చించారు. ఇంతకంటే పెద్ద సంకేతం ఏం కావాలి? ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ అండ్ కలిశారంటేనే అర్థమైపోతుంది కదా. అండ్ తెలంగాణ రాజకీయాల మీద చర్చించారంటే కూడా ఆయన ఈటెల రాజేంద్ర ఒక పాలిటీషియన్గా కానీ లేకపోతే ఎలా ఆయన నిరూపించుకున్నారనేది గత 5 ఏళ్లలో మనం మారిన చాలా రాజకీయ సమీకరణాలు బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ఇది చాలదా ఆయనకి ఒకవేళ ఈ బీజేపీ చీఫ్ ఇవ్వాలి అనుకుంటే ఇదొక మార్క్ చాలదా అనే వాదన ఈటెల రాజేంద్ర సైడ్ నుంచి ఉన్న వర్గం వాదన కూడా ఉంది. అండ్ మళ్ళీ దట్టు ఇవన్నీ కాకుండా ఈటెల రాజేంద్రకి చాలా స్ట్రాంగ్ పర్సన్, కాకపోతే ఎక్కడ మాట కొంచెం కూడా తూలరు అనేది కూడా ఉంది బయట. అంటే ఎక్కడైనా ఒక మంచి నాయకుడిగా ఉన్నట్టే ఉంది. అండ్ ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఈ పదవికి లేకపోతే ఈ చీఫ్ పదవికి ఇంత హైరాణ ఎందుకు జరుగుతుంది అంటే ఇది చీఫ్తో ఆగిపోదు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కనెక్షన్ నేను చెప్తాను. ఇప్పుడు చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికల వరకు ఉంటారు. ఇంకా వచ్చే ఎన్నికలు ఎన్ని రోజులు? మహా అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళే అధ్యక్షులుగా ఉంటే బీజేపీ పార్టీ కనుక స్ట్రాంగ్గా తెలంగాణలో ఇలానే మొన్న ఎమ్మెల్సీ రిజల్ట్ అని గట్టిగా స్ట్రాంగ్గా పాతుకుపోతే ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా. సో ఇదంతా చూసుకున్నా కూడా ఎవరైతే ఇప్పుడు చీఫ్గా ఉంటారో వాళ్ళే నెక్స్ట్ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మోదీ బీసీ ముఖ్యమంత్రిగా వస్తారు, మేము బీసీని ముఖ్యమంత్రిగా నిలబెడుతున్నాం అని. అండ్ ఈ మాట కూడా ఈటెల రాజేంద్రను దృష్టిలో పెట్టుకునే చేశారా అన్న వాదనలు కూడా బయట ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఈ చీఫ్ పదవికి ఇంత ఒక రేస్ అయితే ఉంటుంది కదా. సో ఇదే దాంట్లో ఎవరైతే ఇప్పుడు చీఫ్గా పార్టీకి నియమితులు అవుతారో వాళ్ళే నెక్స్ట్ ముఖ్యమంత్రి. వాళ్ళే కేసీఆర్ అండ్ రేవంత్ కూడా తలపడి
బీజేపీని గెలిపించడమే కాకుండా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కూడా రాబోతున్నారు. సో ఈ టైంలో ఇంత నానా హైరామా ఉన్న ఈ పదవి ఏదైతే ఉందో దానికి ఈటెల రాజేంద్ర పేరు పూర్తిగా ఖరారైపోయినట్టే. చూడాలి మరి దీని గురించి ఒక అధికారిక ప్రకటన కనుక వస్తే ఇది ఇంకా కన్ఫర్మ్ అన్నట్లే. అండ్ ఈటెల రాజేంద్ర గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే 100కి 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుంది.